తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో వెల్కమ్ టు సైన్మా 2.0. నేను శివాని. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ అభిమానులతో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్లకు లాజిక్స్తో పని ఉండదు, కేవలం ఎమోషన్స్తోనే పని. తమ హీరోని కానీ ఆయన సినిమాను కానీ ఏమైనా అంటే ఇక వాళ్లను ఆపడం ఎవరి తరం కాదు. తాజాగా ఓజీపై కమెంట్ చేసిన ఓ కన్నడ దర్శకుడిపై పవన్ ఫ్యాన్స్ ఇలాగే రెచ్చిపోతున్నారు. మరి ఏంటి ఆ మ్యాటర్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. కామన్ ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేశారో తెలియదు కానీ ఫ్యాన్స్ అయితే ఓజీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమా తమకిచ్చినందుకు సుజీత్ కు దండాలు పెట్టేస్తున్నారు వాళ్ళు. చాలా ఏళ్ల తర్వాత పవన్ ను పక్కా మాస్ అవతారంలో ప్రెజెంట్ చేసిన సినిమా ఇది. ఓజీని కేవలం సినిమాలా కాకుండా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. దాన్నేమైనా అంటే అస్సలు తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి టైంలో ఓజీపై కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాను 2023లో రూపొందించిన కబ్జా చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓజీని తెరకెక్కించారని చెప్తున్నారు. ఉపేంద్ర, సుదీప్ హీరోలుగా వచ్చిన కబ్జా సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలాంటి సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఓజీ తెరకెక్కిందని చెప్పడం మూర్ఖత్వం అంటున్నారు ఫ్యాన్స్. పైగా నీ సినిమానే కేజీఎఫ్ చూసి కాపీ కొట్టావు, మళ్ళీ నీ సినిమా చూసి ఓజీ తీశారంటావా అంటూ పవన్ అభిమానులే కాదు కామన్ ఫ్యాన్స్ కూడా కబ్జా డైరెక్టర్ చంద్రుపై ఫైర్ అవుతున్నారు. ఓజీ సినిమా విషయానికొస్తే పవన్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది. అక్టోబర్ 23 నుండి ఓటీటీలోకి వచ్చేస్తుంది ఓజీ. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ అండ్ ప్రీక్వెల్ కూడా చేస్తారని చెప్పారు పవర్ స్టార్. సుజిత్ సైతం ఈ యూనివర్స్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొత్తానికి ఈ కామెంట్స్ తో ఓజీ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. వాళ్ళు యంగ్ హీరోయిన్సే, ఇంకా 20లోనే ఉన్నారు, 30లోకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళ జోడి మాత్రం 50+ హీరోలతో ఉంది. నమ్మడానికి కాస్త కష్టమే అయినా కూడా చిన్న వయసులోనే సీనియర్ హీరోయిన్ హోదా అందుకుంటున్నారు. వచ్చింది కదా అవకాశం అంటూ ఆ హీరోయిన్స్ కూడా సరే అంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్స్? ఆశికా రంగనాథ్. ఆమెకో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ వయసు 29 ఏళ్లు మాత్రమే. కానీ నా సామి రంగాలో 60+ నాగార్జునతో జోడీ కట్టారు ఆశిక. అంతేకాదు అందులో తన ఒరిజినల్ ఏజ్ కంటే 15 ఏళ్లు పెద్దగా కనిపించారు. అలా ఆశికపై సీనియర్ ముద్ర పడిపోయింది. చిరంజీవి విశ్వంభరలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఆశిక. ప్రస్తుతం రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోన్న చిత్రంలోనూ ఈ భామే హీరోయిన్. మాస్ రాజా వయసు కూడా 50+. కన్నడలో సైతం సుదీప్ లాంటి సీనియర్స్ తోనే జోడీ కట్టారిమే. తెలియకుండానే సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ అయిపోతున్నారు 30 ఏళ్లు కూడా లేని ఆశికా రంగనాథ్. శ్రీనిధి శెట్టి సైతం సీనియర్ హీరోలకు బెస్ట్ చాయిస్ అవుతున్నారు. కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత కూడా శ్రీనిధి ఎందుకో రేస్ లో వెనకబడిపోయారు. ఆ తర్వాత సీనియర్ హీరో విక్రమ్ తో కోబ్రాలో నటించారు ఈ బ్యూటీ. అది అంతగా ఆడలేదు. ఈ మధ్య తెలుగులో నానితో హిట్ 3, సిద్ధుతో తెలుసు కదా సినిమాలు చేశారు. తాజాగా వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ఫైనల్ అయ్యారు. 60+ వెంకీతో రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోయారు ఈ బ్యూటీ. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు లాంటి క్లాసిక్స్ తరువాత వెంకీ త్రివిక్రమ్ కాంబో రిపీట్ కానుంది. అప్పుడు రైటర్ గా ఉన్న గురూజీ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు. మొత్తానికి చిన్న వయసులోనే సీనియర్స్ అయిపోతున్నారు మన హీరోయిన్లు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అనుకోవచ్చు, కానీ 2 ఏళ్లుగా సినిమాలు ఏం చేయకుండానే ట్రెండింగ్లోనూ ఉంటున్నారు ఈ దర్శకుడు. ఇప్పుడు కూడా 2 క్రేజీ ప్రాజెక్ట్స్లో సూరి పేరే ఓ రేంజ్లో వినిపిస్తుంది. పైగా ఆ 2 సెన్సేషనల్ సినిమాలే. మరి ఏంటా సినిమాలు, అందులో హీరోలు ఎవరు? సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. చేసింది తక్కువ సినిమాలే కానీ చేసినవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. 2 ఏళ్ల కింద అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ తరువాత అది డిజాస్టర్ కావడంతో సూరి కెరియర్ పై ఎఫెక్ట్ గట్టిగానే పడింది. పవన్ కళ్యాణ్ తోనూ సినిమా కమిట్ అయినా దానిపై కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏజెంట్ కంటే ముందు సురేందర్ రెడ్డి కెరియర్ గ్రాఫ్ బాగానే ఉంది. చిరంజీవితో సైరా, రామ్ చరణ్ తో ధృవ, బన్నీతో రేసుగుర్రం, రవితేజతో కిక్, కళ్యాణ్ రామ్ తో అతనొక్కడే లాంటి సినిమాలు చేశారు ఈ డైరెక్టర్. మధ్యలో కిక్ 2, అశోక్, అతిథి, ఊసరవెల్లి లాంటి సినిమాలు నిరాశపరిచినా కూడా సురేందర్ రెడ్డి మేకింగ్ పై ఎవ్వరికీ అనుమానాలైతే లేవు. తాజాగా కిక్ హీరో రవితేజతో సురేందర్ రెడ్డి మరో సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కాంబోపై వార్తలు బాగానే వస్తున్నాయి ఇప్పుడు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మించబోయే సినిమా కూడా సురేందర్ రెడ్డి డైరెక్టర్ అంటున్నారు. మరి ఈ 2 సినిమాల్లో దేనివైపు ఈ దర్శకుడి అడుగులు పడతాయో చూడాలి. టాక్సిక్ విషయంలో అసలు ఏం జరుగుతుంది?
ఏం జరుగుతుంది, హాయిగా షూటింగ్ జరుగుతుంది కదా అనుకోవచ్చు. అలా జరిగితే ఇలా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే రాదు కదా. యష్ సినిమా విషయంలో ఏదో అయితే గట్టిగానే జరుగుతుంది. అది ఏంటా అని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ అనుకున్న టైంకు టాక్సిక్ విడుదలవుతుందా? ఒక్కోసారి రావాల్సిన దానికంటే ఎక్కువ ఇమేజ్ మార్కెట్ వచ్చినా కూడా ఇబ్బందే. దాన్నెలా హ్యాండిల్ చెయ్యాలని కంగారులోనే ఏళ్లకేళ్లు గడిచిపోతూ ఉంటాయి. కావాలంటే యష్నే తీసుకోండి. కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలై 2.5 అయిపోయినా ఇప్పటి వరకు మరో సినిమా రిలీజ్ చేయలేదు రాకింగ్ స్టార్. ప్లానింగ్ తోనే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా టాక్సిక్ విషయంలో మాత్రం ఏది సవ్యంగా జరగట్లేదని కంగారు పడుతున్నారు అభిమానులు. ముఖ్యంగా రీషూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రచారం ఎక్కువైంది. అవుట్పుట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న యష్ చాలా వరకు సీన్స్ అన్ని రీషూట్ చేయాలని దర్శకురాలికి సూచించారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ తర్వాత సినిమా కావడంతో రిస్క్ తీసుకోవడానికి యష్ అస్సలు ఇష్టపడట్లేదని, ఎంత లేటైనా పర్లేదు కానీ పర్ఫెక్ట్ అవుట్కమ్ కావాలంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఆలస్యం కారణంగా బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. టాక్సిక్ నుండి ఇప్పటి వరకు వచ్చింది ఒక్క టీజర్ మాత్రమే. అందులోనూ ఏం లేదు. మరోవైపు 2026 మార్చి 19న డేట్ అనౌన్స్ చేశారు. అనుకున్న టైంకు టాక్సిక్ వస్తుందా అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ సినిమాతో పాటు నితేష్ తివారీ రామాయణలోనూ నటిస్తున్నారు యష్. అందులో రావణుడిగా నటిస్తూ ఉండడమే కాక నిర్మాతగానూ ఉన్నారీనా. డిసెంబర్లో సినిమా జాతర జరగబోతుంది. ఓవైపు తెలుగు సినిమాలు, మరోవైపు డబ్బింగ్ సినిమాలు మీరా మేమా అన్నట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీకి సిద్ధమవుతున్నాయి. అందులో కొన్ని డబ్బింగ్ సినిమాలు అయితే మరీ డేంజర్. మన సినిమాలకే అర్త్ పెట్టేలా ఉన్నాయి. మరి డిసెంబర్ వార్ ఎలా ఉండబోతుంది? ఈసారి ఎవరెవరు రేస్లో ఉన్నారో తెలుసుకుందా పదండి. డిసెంబర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా అఖండ 2. బాలయ్య హీరోగా బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా? ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే 150 కోట్ల మార్క్ టచ్ చేస్తున్నారు బాలయ్య. డిసెంబర్ 5న సోలోగా తాండవమాడేందుకు వస్తున్నారు అఖండ. అఖండ వచ్చిన వారానికే మోగ్లీ అంటూ రానున్నారు రోషన్ కనకాల. యాంకర్ సుమా కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన రోషన్ మోగ్లీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. డిసెంబర్ 12న రానుంది ఈ చిత్రం. డిసెంబర్ 25న పెద్ద యుద్ధమే జరగబోతోంది. అడవిశేష్ డెకాయిడ్ క్రిస్మస్ డేట్ లాక్ చేసినా వాయిదా పడేలా కనిపిస్తోంది. అదే రోజు రోషన్ మేక నటిస్తున్న ఛాంపియన్, ఆది సాయి కుమార్ సంభాల, గుణశేఖర్, యూఫోరియా లాంటి సినిమాలు రానున్నాయి. కానీ వీటన్నిటికీ డిసెంబర్ 19న రాబోయే అవతార్ 3తో పెద్ద పోటీయే ఎదుర్కానుంది. డిసెంబర్లో డబ్బింగ్ దండయాత్ర కూడా జరగనుంది. ప్రదీప్ రంగనాథన్ LIK డిసెంబర్ 18న రానుంది. ఇక కార్తీ హీరోగా నటిస్తోన్న వాత్య డిసెంబర్ 5న విడుదల కానుంది. అఖండ 2తో పోటీకి సై అంటున్నారు కార్తీ. అలాగే సూర్య నటిస్తోన్న కరుప్పు సైతం డిసెంబర్లోనే విడుదల కానుందని తెలుస్తోంది. మొత్తానికి ఈసారి డిసెంబర్ అంతా హౌస్ఫుల్ అయిపోయింది. సో ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.